భక్తుల్ని వేధించడం అభిమతం కారాదు. ప్రజాప్రతినిధులు వారి గౌరవాన్ని నిలబెట్టాలి, భక్తుల గౌరవాన్ని నిలబెట్టాలి. రెండు జరగాలి. ఇంపార్టెంట్. నా ఒక్కరికి గౌరవం ఉంటుంది, ఇంకా భక్తులకి గౌరవం ఉండదు అనుకుంటే పొరపాటు. అవన్నీ ఏమి ఉండకూడదు. అయితే ఈ సమయం నాకు మాత్రం ఒక ఆనందం పెంచింది ఒకటి ఉంది. ఎప్పుడో నేను యూనియన్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో పైడితల్లమ్మ గుడికి ఒక భూమి అంటే అక్కడ అక్వైర్ చేసి అక్కడ ఉన్న షాప్స్ అన్నిటినీ అక్కడ ఇది ఇచ్చి వారికి రీహాబిలిటేషన్ ఇచ్చి ఇక్కడ పని చేయవలసి వచ్చేది. మొత్తం మన ధ్వంసం ప్రభుత్వం అది 5-6 సంవత్సరాలు ఆపేసింది. సో అది ఒక న్యూసెన్స్. ఇప్పుడు సమయం మళ్ళీ తిరిగి రాదు. అయితే నా మనవి ఏంటంటే ఈ 5-6 సంవత్సరాల్లో మనము ప్రతి సంవత్సరం మన కామన్ గుడ్ ఫండ్కి మన భక్తులు ఇక్కడ డబ్బు కడుతుంటారు పర్సంటేజ్ ప్రకారంగా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పని చేసే ప్రభుత్వం వచ్చింది కనుక మనం ఏం చేస్తాము, అక్కడ ఇంప్రూవ్మెంట్స్కి మన ప్రజాప్రతినిధులు అందరూ సహకరించారు కనుక అట్రాకట్ట గతంలో నా టెంపుల్సే 2 ధ్వంసాలు. సో ఇలా కాకుండా భక్తుల మనోభావాల్ని దెబ్బతినకుండా మనకి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయడానికి శాంక్షన్స్ వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి, డిజైన్స్ అన్నీ వచ్చేసాయి. ఏమన్నామంటే ఇది ఈ పండుగ అయిన తర్వాత పని ప్రారంభించాలి. వచ్చే సంవత్సరం పండుగ లోపల భక్తులకి ఆ సౌకర్యాలన్నీ అందుబాటుకి వచ్చేయాలి. ఫినిషింగ్స్ తర్వాత చేసుకోవచ్చు. కానీ ఆ ఫినిషింగ్స్ కూడా లేకుండా భక్తులకి ఇది లేకుండా అయితే అదృష్టం ఏంటంటే మా కామన్ గుడ్ ఫండ్కి ఇన్ని సంవత్సరాలు మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇప్పుడైనా కామన్ గుడ్ ఫండ్ మనకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తన ధర్మాన్ని కాపాడి మనకి ఇచ్చారు. ఆ డీటెయిల్స్ నాకు ఐడియా లేదు. 1.8 crores మళ్ళీ తిరిగి మనకి ఇచ్చారు అది చేయడానికి. ఆ కామన్ గుడ్ ఫండ్ అలాగే వాడాలి. ఇప్పుడు ధర్మ కార్యక్రమం ఒక రకంగా ఉంటుంది, దైవ కార్యక్రమాలు ఇంకో రకంగా ఉంటాయి. ఇది దైవ కార్యక్రమం. ఇప్పుడు ధర్మ కార్యక్రమానికి వచ్చేసరికి కూడా అన్ని ఆపాలి. మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ఆ రోజు ఆయన పబ్లిక్గా అపీల్ ఇచ్చారు, అయ్యా పిల్లలకి కరోనా ఏదో వచ్చింది, దానికోసం ఎవరు ఆపకూడదు, భోజనాలు జీతాలు జీవితాలు అంతా చూడాలి, ఎవరెవరికి అవకాశం ఉంటే అది చెయ్యాలి. మనకిక్కడ మా పూర్వీకులు దేవుడి పేరులో పిల్లలకి చదువుతున్న పిల్లలకి ప్రసాదం పెట్టాలని 450 మంది పిల్లలకి భోజనాలు పెట్టి చదివించారు. అయితే ఆ ధ్వంసం ప్రభుత్వం కనుక సోమర్పోతు ఈఓస్ కనుక ఆ పిల్లలు కడుపుని తన్ని కన్నడం మంచిది కాదని నా పైన కేసులు ఈ రోజుకి కూడా నడుస్తాము. మన మాన్సాస్ దగ్గర పైన కూడా నా పైన కేసు ఉంది. ఏంటంటే జీతా టీచర్స్కి ఇవ్వమంటే నా పైన క్రిమినల్ కేసు మన ఎఫ్ఐఆర్ ఈ రోజు వరకు. మానత్వం నశించిన ప్రభుత్వాలు ఉంటే, మానత్వము పెరిగి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉంటే మీకు రాజ్యాంగం పని చేయదు, చట్టాలు పని చేయవు, గవర్నర్ గారు నోటిఫికేషన్లు పని చేయవు. రామతీర్థం కూడా న్యాయంగా అడిగారు సార్ ఆ రోజు కూడా. వారు ఏం న్యాయమో, హెరిడిటరీ ట్రస్టీగా వెళ్తే బయట నిలబెట్టడం న్యాయమా? కూర్చోపెట్టడానికి కూడా మర్యాద లేదు.